బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్ట్ను కైవసం చేసుకున్న టీమిండియా అదే జోరులో ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ జట్టుకు పరాజయాన్ని రుచి చూపించింది. మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి, తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే ప్రైమ్ మినిస్టర్స్ 11 వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన 2 రోజుల వార్మప్ మ్యాచ్లో భాగంగా మొదటి రోజు వర్షంతో తుడిచిపెట్టుకుపోగా రెండో రోజు మ్యాచ్ను చెరో 46 ఓవర్లు ఆడేలా కుదించారు. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాను ప్రధాని జట్టు సభ్యులు బాగానే ఆడుకున్నారు. 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ప్రైమ్ మినిస్టర్స్ 11 ఓపెనర్ 19 ఏళ్ల శామ్ కాన్స్టాస్ భారత్పై అదిరిపోయే సెంచరీ బాదాడు. 97 బంతుల్లోనే 107 పరుగులు చేసి భారత్ లాంటి జట్టుపై మెరుపు సెంచరీ కొట్టాడు. జాక్ క్లోటన్, హెన్నో జాకెబ్స్ కూడా తలో చేయి వేయడంతో ఆస్ట్రేలియా ప్రధాని జట్టు 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హర్షిత్ రాణా 4 వికెట్లు తీశాడు. 46 ఓవర్ల బ్యాటింగ్ కోసం దిగిన భారత్ మరో 2 ఓవర్లు ఉండగానే ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ 11 జట్టు పెట్టిన లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్మాన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టి రిటైర్డ్ అవ్వగా జైస్వాల్, సుందర్, నితీష్ రెడ్డి 40కి పైగా పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే అవుట్ కావడం నిరాశపరచగా కోహ్లీ, పంత్ బ్యాటింగ్కి దిగలేదు. దీంతో భారత్ 6 వికెట్ల తేడాతో ప్రైమ్ మినిస్టర్స్ 11 జట్టుపై ఘన విజయాన్ని సాధించింది. Thank you.